బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫెస్టివల్ చాలా అంటే చాలా స్పెషల్. అందరికీ సమ్మక్క సారలమ్మ జాతర అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది లైక్ ఆల్మోస్ట్ మనకి 2 to 3 months జరుగుతూనే ఉంటుంది జాతర. కాకపోతే మనకి ఈ ఇయర్ 2026లో January 28th నుంచి 31st వరకు జరుగుతుందంట. సో ఇప్పుడు అందరూ ఇంట్లో సమ్మక్కలు చేసేసుకొని మేడారం అనేది వెళ్ళేసి అక్కడ ఎత్తు బంగారం ఇచ్చింది మొక్కి అమ్మవారికి సమర్పించి వస్తారు. సో ఈసారి మా ఇంట్లో వచ్చి మేము మా డాడీ కోసము ఎత్తు బంగారం మొక్కినాం అన్నమాట. సో అదే ఈ వీడియో. ప్రసాదం చేస్తున్నాం అని చెప్పు. ప్రసాదం చేస్తున్నాం. మేము ఈరోజు మేకని తెచ్చుకున్నాం. మళ్ళీ కోడిని తెచ్చుకుని కోడిని కోసుకుని తిని మళ్ళీ మటన్ని కోసుకుని తిని పోచమ్మ దగ్గరికి వెళ్తామని చెప్పు. పోచమ్మ దగ్గరికి వెళ్ళి పోచమ్మ ఫంక్షన్కి వెళ్దాం. పోచమ్మ చేసి తర్వాత సమ్మక్క చేస్తామని చెప్పు. పోచమ్మ చేసి సమ్మక్కని చేస్తాం. అవన్నీ చూపిస్తా నేను. అన్ని చూపిస్తా. స్టే ట్యూన్. సో ఇక్కడ ఏంటి అంటే సమ్మక్క మేకతో చేస్తున్నాం కాబట్టి పోచమ్మ దగ్గర ఫస్ట్ కోడి కట్ చేసి కోడి మొక్కేసి ఇక్కడ వచ్చి సమ్మక్కకి మేకతో చేయాలంట. సో అందుకనేసి ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని ఇట్లా పూజించుకొని బొట్లు అన్నీ పెట్టేసుకొని నెక్స్ట్ అమ్మవారికి దీపం అదంతా పెట్టేసుకొని అమ్మవారికి బియ్యం కలుపుతుంది మా మమ్మీ. అమ్మవారికి బియ్యము జాకెట్ ముక్కలు అవన్నీ పెట్టేసి నెక్స్ట్ ఇవన్నీ దీపం పెట్టేసుకొని తర్వాత మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట పోచమ్మ టెంపుల్ అనేది మాకు నియర్లోనే ఉంటుంది. సో బై వాక్ వెళ్ళిపోవచ్చు, అక్కడికి వెళ్ళిపోతాము. సో పోచమ్మ చేసుకోవడం కూడా నేను చూపిస్తాను. సో వాచ్ ద వీడియో. చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే అందాల మా ఊరి అక్క చెల్లెలే. థ్యాంక్ యూ. కింద రానా చెప్పు. కిన్ను ఎక్కడికి వెళ్దాం చెప్పు. పోచమ్మ టెంపుల్. కోడి పట్టుకో నాన్న, బ్యాగ్ పట్టుకో. ఏం చేస్తాను? ఇదేంటి వెనకాలది?
సో ఇప్పుడైతే మేము పోచమ్మని చేసుకొని వచ్చేసినాము. నెక్స్ట్ వచ్చి డాడీ ఎత్తు బంగారం జోగించుకోవడానికి మేము ఒక షాప్కి వెళ్తున్నాము. అక్కడ లైక్ అందరూ వస్తారనమాట ఇట్లా బంగారం నిలువెత్తు బంగారం జోగించుకోవడానికి. సో అక్కడికే వెళ్తున్నాము. ఈ లోపు ఆల్రెడీ మేము ఇటు సైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, వంటలు కూడా స్టార్ట్ చేసి ఆయన వచ్చిండు. ఆల్మోస్ట్ వంటలు కూడా రెడీ అయిపోతున్నాయి, వెజ్లో అయిపోయినాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇందులో తరాజులో కూర్చొని నిలువెత్తు బంగారం అనేది చూపిస్తాము. సో అక్కడ మా కిన్నుగాడు ఉండేసి నేను కూడా ఎక్కుతా అనేసి ఏడుస్తున్నాను అనమాట. అసలు అమ్మవారికి బెల్లమే ఎందుకు సమర్పిస్తారు అంటే, బెల్లంని మనము సమ్మక్క చేసుకునే వాళ్ళందరూ బంగారంగానే భావిస్తారు. అసలు ఎందుకు అనేది నేను లైక్ సర్చ్ చేస్తున్నప్పుడు ఏమని వచ్చిందంటే, అప్పటి కాలంలో లైక్ ఆదివాసీల కాలంలో ఈ బంగారం లైక్ బెల్లము అనేది, బెల్లము అండ్ ఉప్పు ఈ రెండు చాలా ఎగుమతి చేసుకోవాలి, బయట నుంచి తెచ్చుకోవాలి. దానికోసము చాలా కాస్ట్ అవుతున్నాయి అంట వాళ్ళకి. సో అంత కాస్ట్ అయిన ఈ బంగారంని అమ్మవారికి ఇస్తే లైక్ అమ్మవారికి నైవేద్యంగా పెడితే వాళ్ళకు అదొక మంచి జరుగుతుంది, అమ్మవారికి ఇంత మంచిది ఇవ్వాలి, బంగారం లాగా ఇవ్వాలి అనేసి వాళ్ళు అనుకొని అది పెడుతుండే అంట. సో అందుకనేసి వాళ్ళకి ఇది బెల్లం బంగారంగా సమర్పిస్తారంట. ఇంకా ఏంటి అంటే, అప్పటి కాలంలో అమ్మవారి గద్దెల వరకు చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. అసలు అంత లాంగ్ దట్టమైన అడవిలో ఉంటుండే కాబట్టి అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఆ మధ్య ఆ మార్గ మధ్యలో ఏమైనా లైక్ కళ్ళు తిరిగి పడిపోవడం అలా అయితే ఇన్స్టాంట్ ఎనర్జీ కావడం ఉంటుంది కదా, దానికోసము బెల్లం పాకం లాగా చేసుకొని తాగితే అప్పటిదప్పుడు బాగా ఇన్స్టాంట్గా బాగుంటుంది అనేసి అట్లా దీన్ని సమర్పిస్తారు. అంటే అంత ఇంపార్టెంట్ బెల్లం అనేది వాళ్ళు అప్పటి కాలంలో అలా అనుకొని అప్పటి నుంచి అమ్మవారికి బెల్లంని బంగారం లాగా సమర్పిస్తూ ఉండేవారంట. అంటే అలా సమర్పిస్తే వాళ్ళకి మంచి, అమ్మవారికి మంచి నైవేద్యం పెట్టినాం అనేసి అనుకుంటుండే అంట. అలాగే ఇంకా వాళ్ళ సమ్మక్క వాళ్ళ భర్త పేరు పగిడిద్దరాజు. పగిడి అంటే బంగారము, పసిడి బంగారము, అట్లా బెల్లంని బంగారం లాగా అనుకొని బెల్లంని సమర్పిస్తూ ఉండే అంట. సో అది ఈ కథ, నాకు తెలిసిన కథ. మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఇఫ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే. సో ఇక్కడైతే మా డాడీ ఎత్తు బంగారం జోకిస్తున్నాం అన్నమాట. ఈ మన దగ్గర ఏంటి అంటే బంగారము అండ్ చక్కెర రెండు తీసుకుంటారు. సో ఇక్కడ మా డాడీ ఆల్మోస్ట్ 82 అలా వచ్చిందనమాట. 82 to 85 ఆ చేంజ్లో వచ్చింది డాడీది. బంగారం తీసుకున్నాము, అంత బంగారం తీసుకున్నాము. సో అక్కడ మా కిన్నుగాడు ఉండేసి నేను కూడా ఎక్కుతా అనేసి అలిగాడు. యాక్చువల్లీ మా పెద్దక్కకు మా కిన్నుగాడు ఆల్రెడీ వాళ్ళెత్తు బంగారం ఇచ్చి ఆల్రెడీ సమ్మక్కకు సమర్పించి వచ్చేసారనమాట. సో వద్దు అనేసి మేము వద్దు నాన్న ఇచ్చినావు కదా అనేసి చెప్తున్నాము. సో అట్లా ఇక్కడైతే ఈ బంగారం జోకించడం అయితే అయిపోయింది. అప్పటితోటి అది తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ప్రసాదం పెట్టేస్తామన్నమాట. సో అందుకోసం అనేది వెళ్తున్నాము అందరం. సో ఇక్కడైతే బంగారం తీసుకొచ్చి ప్రసాదం లాగా పెట్టేస్తున్నాము. ఇలా బుట్లు పెట్టేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలా మంచిగా అమ్మవారికి అన్నీ కావాల్సినవి అన్నీ ఇలా అన్నీ పెట్టేసి చీర, జాకెట్ అండ్ ఓడి బియ్యము, కొబ్బరికాయలు, బెల్లము అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారికి మనం తీసుకొచ్చిన మేక అవన్నీ చూపించి కట్ చేసేసి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వంటల ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ అప్పటికే మనది లేట్ అయిపోయింది అనమాట. అక్కడ మనము పోచమ్మ దగ్గర కూడా లేట్ అయిపోయింది. అండ్ బయట బంగారం చూపించడానికి వెళ్ళాము, అక్కడ కూడా లేట్ అయిపోయింది.
సో అందుకే ఫాస్ట్గా వంటలు అనేది చేపించేసినాము. సో ఇక్కడ ఈవినింగ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మా దగ్గర వాళ్ళందరూ వచ్చారన్నమాట. సో చాలా అంటే చాలా బాగా జరిగింది సమ్మక్క అది ప్రోగ్రామ్ అయితే. మంచిగా అందరితో హ్యాపీగా చేసుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము లైక్ మేడారం జాతరకి వెళ్ళేసి అక్కడ మేడారం జాతరలో సమ్మక్క మన జోకిచ్చిన బంగారం తీసుకొని అక్కడ అమ్మవారికి వెళ్ళి సమర్పించాలి. సో అక్కడికి వెళ్ళడానికి నైట్ ఇదంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి సో చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్ అయితే. సో చాలా బాగా అనిపించింది ఈ ఇయర్. సో అదన్నమాట. సే హాయ్ అందరూ హాయ్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగే మేడారం అనేది వెళ్ళిపోతున్నాము. ఓన్లీ డాడీ, నేను, మమ్మీ ముగ్గురమే వెళ్తున్నాము. సో అప్పటికి కొంచెం లైక్ ఇంట్లో చాలా లేట్ అయిపోయింది. సో అందుకోసం అనేసి వెళ్తున్నాం అన్నమాట మేమే ముగ్గురము. మార్నింగే వెళ్ళిపోతున్నాము. లైక్ 6కి అలా స్టార్ట్ అయిపోయినాము మన దగ్గర నుండి. ఇక్కడ నుంచి లైక్ ఆల్మోస్ట్ మనకి 3 hours టైం ఉంది. సో ఇక్కడ 3 hours స్టార్ట్ చేసేస్తే డైరెక్ట్ ఎక్కడ ఆగలేదన్నమాట. డైరెక్ట్ వెళ్ళిపోయినాము. టెంపుల్ దగ్గర దిగేసి ఫాస్ట్గా దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఎక్కువ రష్ అయితే లేకుండే మేము వెళ్ళినప్పుడు. బాగుంది, లైక్ నార్మల్గానే ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా దర్శనం చేసుకొని వచ్చేద్దామన్నట్టు వెళ్ళిపోయినాము. సో వాచ్ ద వీడియో. సెంతనే పైడితే రాజు రాజమేలేను కన్ను గట్ట మాని పాత పరుద్రుడు పైడి
పంపేను మానులు మాకులు కుంటలు చెరువులు పంటలు మామని పన్నెందుకని న్యాయం ధర్మం సత్యం కోసం మట్టికి సైతం యుద్ధం నేర్పెను భూమండలాన్ని ఏలిన జాతి భూమి పుత్రుల వీరుల ఖ్యాతి ఆదిమ జాతి అక్కై మండే లోకానికి కొత్త వెలుగై నిండే కత్తిడాలు చేతబట్టినారులే మన సమ్మక్క సారక్క శత్రువుల నెలగొల్చినారులే వేల పూలై అడమిల రాలిరి మన సమ్మక్క సారక్క మన దేవతలై నేలన నిలిసిరి ఉండు నువ్వు కళ్ళు మూసుకొని ఉండు అవి చూడు చేత కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో బాగున్నా చెప్పు ఆ? ఎంత పెద్దవే ఓపెన్ చేయి ఏమైంది బరువు ఉందా అది మీద కూర్చోవచ్చు నువ్వు కూర్చొని కూడా పోవచ్చట సో ఇలా అయితే ఈ ఇయర్ మా సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి రావడము ఇదంతా ఎంత బాగా జరిగిందనమాట. సో ఇక్కడ వాడికి ఒక 2 టాయ్స్ అనేది తీసుకొచ్చినాము. అది కూడా ఫాస్ట్గా తీసుకున్నాము. ఎందుకంటే వెళ్ళేసి వస్తే రెస్ట్ తీసేసుకోవచ్చు. ఆల్రెడీ బిఫోర్ డేనే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. సో అందుకనేసి ఫాస్ట్గా వచ్చేసినాము. ఆఫ్టర్నూన్ లంచ్ వరకు వచ్చేసినాము. 2 వరకు ఇంట్లో ఉన్నామన్నమాట మళ్ళీ. సో అంత దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. లైక్ ఎక్కువ లేకుండే అనమాట, జనాలు నార్మల్గా ఉన్నారు. అండ్ దగ్గర కూడా వెళ్ళనిచ్చారు. ఇప్పుడు ఈ డేస్లో మాత్రము సమ్మక్క సారళమ్మ వచ్చే టైంలో మాత్రము అలో చేయరు కదా లోపలికి. సో అప్పుడు వెళ్ళడం చాలా కష్టం అవుతుంది అనేసి మేము బిఫోరే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయినాము. సో అది ఈ వ్లాగ్ అనేది సో చాలా స్పెషల్గా జరిగిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.